మామ ఈ రోజు వీడియోలో గ్రిండర్ వామ్ ఎలా చేయాలో చూద్దాం రండి. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. గ్రిండర్ వామ్ చేయాలంటే మీకు ముందుగా కావాల్సింది గ్రిండర్ వామ్. ఏంటి మమ్మీ ఎవడీడు? అక్కడ వైట్ కలర్ డబ్బాలో బ్లాక్ గా ఉంది కదా, అదే కోకోపీట్. మీకు దగ్గరలో నర్సరీ షాప్స్ ఇది ఉంటది. పెద్దగా రేట్ కూడా ఏమి ఉండదు, కేజీ 30 రూపీస్ అలా ఉంటది అనమాట. ఆ కోకోపీట్ మీద వీడియోలో కనిపిస్తున్నట్టు వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయింది, కోకోపీట్ కొనడానికి వెళ్లే దానిలో వచ్చినప్పుడు పెడిగ్రీ కూడా తెచ్చుకోండి. పెడిగ్రీ అంటే ఏంటో అనుకున్నారు, కుక్క బిస్కెట్లు. పెడిగ్రీ వీటికి అనుకున్నారు, కాదు మావా. గ్రిండర్ వామ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే మెయిన్ రోల్ ఈ పెడిగ్రీదే. ఇంకా వాటిని 20 మినిట్స్ నానబెట్టుకుని వీడియోలో కనిపిస్తున్నట్టు కోకోపీట్ మీద అయితే సెట్ చేసుకోవాలి. నేను బాగా ఎక్కువ పెట్టేసా, మీరు అని పెట్టకండి. స్టార్టింగ్ కాబట్టి మినిమం 2 సరిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయి పైన డబ్బాలు ఉంటాయి కదా, వాటికి 2-3 బొక్కలు పెట్టుకోండి. ఆ కన్నాల నుంచి ఏవి లోపలికి వెళ్లకుండా వీడియోలో కనిపిస్తున్నట్టు స్పాంజ్ ఆర్ క్లాత్ అయినా పెట్టుకోండి, పర్లేదు. సో ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయి వీడియోలో కనిపిస్తుంది కదా గ్రిండర్ వామ్, దాన్ని తీసి వాటర్ లో అయితే ముంచుకోవాలి. ఆ వామ్స్ అన్ని సెపరేట్ గా వాటర్ లోకి వెళ్ళిపోతాయి. సో అందుకే దాని తర్వాత వాటర్ లో ఉన్న వామ్స్ అన్నింటిని ఒక ఇంజెక్షన్ తో అయితే కలెక్ట్ చేసుకోండి. అలా కలెక్ట్ చేసుకున్న వామ్స్ ని పెడిగ్రీ మీదకి అయితే ఇంజెక్ట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడేలాగా. దాని తర్వాత పైన ఒక కవర్ అయితే డబ్బా క్లోజ్ చేసి 15 డేస్ అలా సైడ్ కి పెట్టేయడమే. ఇంకా 15 డేస్ తర్వాత గ్రిండర్ వామ్ ని గప్పీస్, బెట్టాస్, ఫ్లవర్ హాన్స్, పోలర్ ప్యారెట్స్ ఇలా దేనికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది వీడియో మొత్తం చూసాక వాళ్ళ రియాక్షన్ ఇది, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే మామ, ఇంకా ఈ రోజు వీడియో తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్.